మగాళ్ళు ఆడాళ్ళని కొట్టకూడదు. అది రాజుగారు సొంత కోడల్నే కొట్టాడని ఊరందరికీ తెలిస్తే నాకంత చెడ్డ పేరు. అమ్మమ్మమ్మమ్మ, తప్పు తప్పు. రండే. రై, దీని మొగుడు ఎవడ్రా? ఎవడ్రా దీని మొగుడు? రై, పెళ్ళాన్ని కొట్టచ్చు, కొట్టరా దీన్ని. నేను వద్దండా దానికి నీళ్ళిచ్చిందిరా, దానికి వీళ్ళందరి మద్దతు. రై, ఎవడు పెళ్ళన్నాడు కొట్టండ్రా. వాడు చచ్చిపోయాడు, వాణ్ణి మేమే చంపేశాం. నువ్వు చచ్చిపోవాలి. ప్రేమ కావాలే, ప్రేమ నీకు. నీ ప్రేమ కావాలా? చంపేస్తా. దీనికి ఎవరైనా తిండి పెట్టినా నీళ్ళిచ్చినా నరికేస్తాను. ఇది ప్రేమించింది కనుక చచ్చిపోవాలి, ఇక్కడే చచ్చిపోవాలి, ఈ నట్టింట్లోనే చచ్చిపోవాలి. నా వంశములో 10 తరాల వరకు ప్రేమ అనేది ఉండకూడదు. వాడు చచ్చిపోయాడు, నువ్వు చచ్చిపోవాలి. వాడు చచ్చిపోయాడు, వాడు చచ్చిపోయాడు. మగ పిల్లడు పుట్టాడు చూసుకో. ఎవడాడు? ఎవడో చచ్చాడన్నారు. ఎక్కడాడు? లేరా లేరా? పోరా, నువ్వే గెలుస్తావులే. ఎవడ్రా ఎవడ్రా చచ్చాడని చెప్పింది? నేనే. ఇలా అయితే అది బతకడం చాలా కష్టం అక్క. కష్టం అనుకుంటే ఎలా? ఏదో ఒకటి చెయ్యాలి. శేషన్ పిన్నికి ఫోన్ చేస్తే? అవును, మావయ్య గారికి సమాధానం చెప్పే ధైర్యం వాళ్ళ అక్కయ్యకి ఉంది. ఆవిడకి ఫోన్ చేద్దామా? కానీ ఫోన్ చేయడం ఎలా? అవునెలా? భూతరాజ్ మావయ్యని అడుగుదామా? అడుగుదాం. దున్నేవాళ్ళు కూడా బతకాలి కదా బాబు. ఏంట్రా అలాగంటాడు? ఏంటి వీడు? కాదు మంగరాజు గారు, పంటలు కూడా సరిగ్గా పండలేదు, మీరు కూడా ఆలోచించాలి కదా. ఏంటో ఆలోచించేది? ఆలోచించడానికి ఏం లేదు. నేను చెప్పిందే ధర. అక్కడ నేను తప్ప ఎవరు కొనరయ్యా. ఆ విషయం అందరికీ తెలుసు. ఒకవేళ ఎవరైనా కొన్నానన్నా నేను ఏం రైతులందరికీ ఒక్కనే ధర. అలా ఒక్క ధర ఉండదు. అర్థమైందా? అప్పుడు వీళ్ళ పొలం పక్కన పొలం కొన్నాం. ఎంత కొన్నాం? అప్పుడు 10 ఎకరాలకి 40,000 ఇచ్చాం. హలో హలో పిన్ని గారు, నమస్తే. నేను శకుంతలని మాట్లాడుతున్నాను. శకుంతల ఏమ్మా? ఇక్కడ ఆడాళ్ళని మనుషుల్లో చూడటం లేదు. మీ తమ్ముడు, ఆయన కొడుకులు మరి జంతువుల్లో ప్రవర్తిస్తున్నారు. నా కూతురు చచ్చిపోయేలా ఉంది. మీరు వెంటనే బయలుదేరండి. మీరు రావటం ఆలస్యం చేస్తే నా కూతురు చంపండి. హలో హలో, కోళ్ళన్నా కాడు కోళ్ళు కోసి పండుగ పరావు ఉంచమంట. బుధవారం నాడు కోడి పరావు తింటే మంచిదంట. ఏమిటి ఇక్కడే నిలబడ్డారు? వెళ్ళి భోజనం పెట్టావు. ఉన్నారా మిమ్మల్ని? నిన్ను కాదు అని. అమ్మ తొక్కలో మీకే ఉన్నట్టు పెద్ద ఫోద్రా మీకు. వేడు నేనురా. నువ్వేరా? రారా బయటికి రా. ఏంటి? నేనురా. అవును నువ్వే. నేనురా రాముని. ఓహో రామువా? నా పేరు వేణు.
మంచిది. నేను రామురా. నువ్వు రాముడు అయితే నాకండి, లక్ష్మణుడు అయితే నాకండి. ఎలా గుర్తుపట్టట్లేదు. ఎందుకు గుర్తుపట్టాలయ్యా? నీకు నాకు సంబంధం ఏంటి? మతి మరపోనని ప్రతి ఒక్కడికి కలిసి అయిపోయింది. మా వాడితో తప్పాడు, ఆన్నే చూద్దామని నేను తిరుగుతుంటే మధ్యలో నీ కూడా ఉంటాయి. గుర్తుపట్టట్లేదురా. నువ్వు వెతికేది నా గురించేరా. ఇదిగో చూడు తమ్ముడు, నా గురించి నీకు తెలీదు. అసలే దెబ్బలు తినున్నావు. ఒక్కటి ఇచ్చానంటే చచ్చూరుకుంటావు. ఏంటి కూర్చో. ఏంట్రా? ఎందుకురా కొడతావు? రామురా. మన రాము. అయ్యో పట్టుకో. అయ్యో లేపు. లేరా లే. రండి పిన్ని గారు, రండి. ఏది అది ఎక్కడుంది? లోపలుంది. ఏమంటే ఏం జరిగిందే? అరవిందా, అమ్మా అరవిందా, అయ్యో అయ్యో అయ్యో, ఎవరే గొడ్డలు బాదినట్టు బాధింది? ఎవర్రా ఎవర్రా? దీని వల్ల మా పరువంతా పోయింది. దీన్ని ఇలాగే చావని, ఇది సస్తే మా పౌరుషమైన మీకు. ఏమిట్రా ఏమిట్రా నీ పౌరుషం? అసలు పౌరుషం అంటే ఏమనుకున్నారా? ఆడవాళ్ళని పసిపిల్లని కొట్టడమే పౌరుషం అనుకున్నారా? ఈ ఇంట్లో రాను రాను మగవాళ్ళ రాజ్యం చాలా ఎక్కువైపోయింది. ఏరా, ఆడవాళ్ళంటే నీకు అంత చులకనగా కనపడుతున్నారా? వాళ్ళ కన మండిందనుకో, వండే వంటలో ఒక బల్లిని తీసుకొచ్చి పడేస్తే పురుగుల కొట్టుకొని వస్తారు వెదవల్లారా. క్లోజ్. అమ్మా మీరు వంట మొదలు పెట్టండి, నేను వెళ్ళి బల్లిని తీసుకొస్తా. మెల్లగా మెల్లగా తప్పకుండా. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? మీకు అనవసరం. చెప్పాక ఏమిట్రా మీకు చెప్పేది? చెప్పాలంటే చెప్పాలి, రండి. అక్క మళ్ళీ అడుగుతున్నాను, ఎక్కడికి తీసుకెళ్తున్నావు? పల్లకాటికి తీసుకెళ్తున్నాను రా తగలెట్టడానికి. మీరంతా చేయాలనుకున్నది అదేగా. చెప్తావా చెప్పవా? ఆస్పత్రికి రా, ఆస్పత్రికి. పదరా హాస్పిటల్కి వెళ్దాం. ఆగో, ముందు నాకు ఈ విషయం తెలియాలి. అసలు ఈ అమ్మాయి ఎవరు? అబ్బా, ఆవిడ మా అమ్మ. మీ అమ్మ అప్పుడప్పుడు పోయిందని చెప్పావు. అది గుర్తుంది కానీ ఇది గుర్తులేదా? రేయ్, మీరు వెళ్ళండి రా. మెల్లగా దాని మీద పడుకోబెట్టండి. నా తల్లే. ఎక్కడ అలాగా? వాళ్ళ బాబాయ్ వాళ్ళందరూ ఉన్నారా? సరే నువ్వు ఇక్కడే ఉండు. ఎక్కడికి? ఎందుకు? నీ అబ్బా.
పేషెంట్లు ఉన్నారా లోపల? ఆ, మీరు పేషెంట్లేనా? కాదు. మరి క్యూలో ఎందుకు నిల్చున్నారు? క్యూ కాదురా, కాపలా. ఓహో, అగిపెట్టుందా? పోనీ సిగరెట్ సిగరెటా? ఒక్కదము చెప్పా. ఒక్కదము పరా. ఒకసారి లోపలికి వెళ్తే. పొమ్మని చెప్పేదే కదా పా. ఎక్కడికి వెళ్తున్నావు? కాపడికి. ముందు నేను వచ్చాను, నేను వెళ్తా. ఫస్ట్ నేను వచ్చా మధ్య తీయడానికి వెళ్ళి నేనే వెళ్తా. తీయడానికి వెళ్ళావా? నన్ను అడిగేలావా? మీరు రాగండ్రా, ముందు నేను తమ్ముడు అన్నయ్య అటు వెళ్ళి చూడు. నన్ను ఎట్టేస్తా? నన్ను నువ్వురా సార్ మిమ్మల్ని సార్ వీణ్ణి. నన్ను అవునరా నన్ను నన్ను రా అంటావురా? ఏ నువ్వు ఎత్తుతావా? ఎత్తు. నీకంటే గట్టిగా అరవగలను. మరేదో బయట పడిరా. ఏంట్రా మిట్టకనే చూస్తున్నావు? గుడ్లు పీకేస్తా. పరా బయటికి. వాళ్ళు పోతున్నారు పని. ఏంటి వెనక్కి వెళ్ళిపోయావు? రారా, నన్ను చూస్తే భయమా? వచ్చా రారా. వాళ్ళు ఎలా ఉందిరా? సార్ మీకు మాకు ఏం సంబంధం లేదు. ఆ పొట్టోని మాకు ఇచ్చేయండి. నన్ను పుట్టాడంటావా? అవునరా. మరి నువ్వురా? నా సంగతిని కనవసరం. నువ్వు పుట్టాడువా కాదా? తల్లి తోడు